అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు అమ్మ మన కోసం చేస్తున్న రెసిపీ కొత్తిమీర పచ్చడి. ఇది చాలా తొందరగా చేసుకోవచ్చు, మస్తు టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి ఈ రెసిపీని. సో తొందరగా ఇది ఎలా చేయాలో చూసేద్దాం మనం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకోవాలి, 3 రెక్కల చింతపండు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, 1 ఉల్లిపాయ, 2 టమాటా. వీటితో పాటు ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలి, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు తీసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు లాస్ట్లో ఒక 8 to 10 వరకు ఎల్లిపాయలు తీసుకోవాలి. మనం స్టవ్ ముట్టి చేసుకొని కడాయి పెట్టేసుకొని ఈ మెంతులు, ధనియాలు, జీలకర్ర మూడింటిని కాస్త వేయించుకోవాలి. కొంచెం ఒక 1 minute వరకు అలా వేయించుకున్న తర్వాత ఇందులోనే శనగపప్పు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇది కూడా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కొంచెం సేపు వేయించుకున్నాక దీంట్లోనే ఇప్పుడు మినపప్పు యాడ్ చేసేసుకుందాం. ఇలా ఇవన్నీ ఒకటిగా యాడ్ చేస్తూ కలుపుతుండాలి. సో ఇప్పుడు మినపప్పు వేసిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మన ఎండుమిరపకాయలని అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని ఒక 2 minutes వరకు కలుపుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. వీటిని కలుపుకొని ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక మిక్సీ జార్లో తీసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్నాక మళ్ళీ అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడవగానే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని ఇందులో వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఎల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వీటిని ఒక 2 minutes వరకు వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలన్నీ చిన్నగా ముక్కల్లాగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. దీంట్లో ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలుపుకొని టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఈ టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో బాగా ఉడకబెట్టుకోవాలి వీటిని. సో ఇలా ఒక 1 to 2 minutes వరకు బాగా కలిపేసుకొని ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మొత్తం కింద మీద మొత్తం కలిపేసుకున్నాక ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 2 minutes వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు సో ఇవన్నీ మంచిగా బాయిల్ అవుతాయి కనుక ఆ కొత్తిమీర అనేది అంత స్మెల్గా ఉండదు, అంటే ఆ కొత్తిమీర స్మెల్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes వరకు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి పప్పులు అవన్నీ వేయించుకున్నాయి. దాంట్లో 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్సీ జార్ పట్టుకోవాలి. ఒక రౌండ్ ఇట్లా కచ్చపక్కగా పట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనకి అప్పటి వరకు మనం ఉడికించుకుంది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని వీటిని కూడా మనము మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం ఒకటేసారి వచ్చేస్తుంది. దీంట్లోనే చింతపండు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇది మరీ అంత పేస్ట్ లాగా ఏమీ అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని తాలింపు వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి తీసేసుకోవచ్చు. దాంట్లోనే 1.5 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం మనము. మళ్ళీ పోపు కోసం ఆవాలు, జీలకర్ర ఇవి 2 వేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం కొన్ని మినప్పప్పులు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం వేడైన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్నాక దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఏదైతే ఉంటుందో కొత్తిమీర పచ్చడి అది దీంట్లోకి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇది చాలా తొందరగా అవుతుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఒక 5-10 నిమిషాల లోపల మీకు రెడీ అయిపోతుంది పచ్చడిది. తొందరగా టేస్టీ పచ్చడి ఎలా చేసుకోవాలో కావాలి అంటే కనుక డెఫినెట్గా ఒకసారి
ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారు కదండి వీడియో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి మాకు. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మమ్మీ మీకోసం ఇంకా కొన్ని వంటలు చేసి పెడుతూ ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.